మన అందరి ఇళ్లలోనూ ఇలాంటి జాకెట్ ముక్కలు ఉంటూ ఉంటాయి కదా. సో వీటితోటి సూపర్ ఐడియా షేర్ చేస్తానండి. నాకు తెలిసి ఇంతకంటే ఈజీ డిఐవై అయితే ఉండదు. లాస్ట్ మినిట్లో కూడా మీరు చేసుకోవచ్చు. మొత్తం ఇది చేయడానికి నాకైతే 1 అవర్ పట్టిందండి. సో ఈ బ్లౌజ్ పీసెస్ అన్నిటిలో కల్లా నాకు కొంచెం ట్రెడిషనల్ లుక్ ఉన్న బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను. దీని అంతా కూడా గ్రీన్ కలర్లో వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇలా వెడల్పు 8 ఇంచెస్ అండి, 8 ఇంచులు, అలాగే పొడవు వచ్చేసి 35 ఇంచులకి నేను మార్క్ చేసుకున్నాను. 35 ఇంచులు ఎందుకు అంటే మన గుమ్మం సైజుని బట్టి మనం కట్ చేసుకోవాలండి. వెడల్పు అయితే ఏ సైజ్కైనా 8 ఇంచెస్ అయితే సరిపోతుంది. పొడవు మాత్రం 35 ఇంచులు నాకు కరెక్ట్గా సరిపోయిందండి. సో పొడవు 35 ఇంచులు, అలాగే వెడల్పు 8 ఇంచులు ఉండేలాగా ఈ పీస్ని కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకుని పీస్ అయితే పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నానండి. దీన్ని ఇలా యారో షేప్లో కట్ చేసుకోవాలి. దీని మెజర్మెంట్ ఎంత అంటే ఈ పొడవు వచ్చేసి 4 సెంటీమీటర్స్, సైడ్స్ వచ్చేసి 4.5, ఈ కార్నర్స్ వచ్చి 2.5 సెంటీమీటర్స్ ఉండేలాగా కట్ చేసుకున్నాను. ఇలా నేను ఒక 7 పీసెస్ అయితే కట్ చేసుకున్నానండి. మీ గుమ్మానికి ఎన్ని పడితే అన్ని. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి క్లాత్ని లోపల వైపు ఇలా మడ్ చేసి కుట్టేసుకోవాలి. 2 వైపులు కూడా అంతే. ఇప్పుడు దీన్ని రివర్స్లో మడత పెట్టేసి ఓపెన్ ఉన్న వైపు కుట్టేసుకోవాలండి. కుట్టేసుకుని రివర్స్ తిప్పేయాలి. రివర్స్ తిప్పేసి టాప్ స్టిచ్ వేసుకోవాలండి. అనుగుడు కుట్టు అంటాం కదా, అలాగా 2 వైపులో కూడా వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఒకవేళ ఇలా మీరు కుట్టలేని అనుకుంటే మీ దగ్గర ఏదైనా బార్డర్ ఉంటే, సారీ బార్డర్ ఉన్నా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ యారో షేప్లో కట్ చేసుకున్నటువంటి కార్డ్బోర్డ్స్ ఉన్నాయి కదండి. సో ఇది ఏదే షేప్లో ఉందో అదే షేప్లో క్లాత్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా క్లాత్ కట్ చేసుకుని ఈ కార్నర్స్లో వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్స్ ఇచ్చేయాలండి. కార్నర్స్లో కటింగ్స్ ఇస్తే ఈజీగా మనం ఫోల్డ్ చేసుకోవడానికి అవుతుంది. ఇప్పుడు గమ్ హెల్ప్ తోటి చుట్టూ కూడా అతికించేసుకోవాలి. ఒకటే బ్లౌజ్ పీస్తో చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా ఈజీ. బయట నుంచి మనం ఎక్స్ట్రా కొనవలసిన పనేమీ లేదు. ఒక జాకెట్ ముక్కుంటే సరిపోతుంది. దీని ప్లేస్లో మీరు ఏదైనా ట్రెడిషనల్ గిఫ్ట్ పేపర్స్ ఉన్నా కూడా, అంటే ట్రెడిషనల్ లుక్ వచ్చే పేపర్స్ ఉన్నా కూడా మీరు ట్రై చేయొచ్చు. లేదంటే కలర్ పేపర్స్ అలాంటివి వేసుకుంటే ఇంకా మీరు ఎక్స్ట్రా చేయాల్సి వస్తుంది. ఇదైతే ఓన్లీ బ్లౌజ్ పీస్ కార్డ్బోర్డ్తో మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోతుందండి. సో ఈ ఉగాదికి లేదంటే శ్రీరామనవమికి ఈ టైంలో అందరి ఊరిలో చాలామంది దగ్గర జాతర జరుగుతూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మీరు ఇంటిని అలంకరించుకోవాలంటే కనుక ఇలా ట్రై చేయొచ్చు. గమ్తో అతికించుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఇంకా ఖాళీ ఉంది కదండి, ఈ ఖాళీలో కూడా క్లాత్ అనేది అతికించేసుకొని కార్డ్బోర్డ్ అనేది కనిపించకుండా అతికించేసుకోవాలి. ఇలా మొత్తం 7 పీసెస్ నేను కట్ చేసుకున్నాను. 7 కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లెన్ తీసుకున్నానండి. సేమ్ కలర్లో నాకు ఉల్లెన్ ఉంటే ఉల్లెన్ తీసుకున్నారు. మీరు ఏ కలర్ అయినా తీసుకోండి, మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలరు. దీన్ని ఒక 20 సార్లు ఇలా చుట్టేసుకుని చేతికి ఒకవైపు ముడి వేసేసుకోండి. అలాగే ఇంకొక వైపు కట్ చేసుకోండి సమానంగా. సేమ్ ఉల్లెన్ తోటి నేను ముడి అనేది వేసేసుకుంటున్నాను. ఇంకొక వైపు సమానంగా ఉండేలాగా కట్ చేసుకోండి. ఇలా నేను 7 కట్ చేసుకున్నానండి. దీని ప్లేస్లో మీ దగ్గర ఏవైనా హ్యాంగర్స్ ఉంటే అవి కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఊలన్నీ మనం తయారు చేసుకున్నటువంటి అట్టముక్కకి సూది దారం పెట్టుకుని కుట్టేసుకోవాలి, కింద వైపు వేలాడేటట్టు. ఇలాగే మిగిలిన 7 కూడా తయారు చేసుకోవాలండి. మీ గుమ్మానికి ఎన్ని పడితే అన్ని చూసుకుని కట్ చేసుకోవాలి. నాకైతే 7 పట్టాయి, 7 to 8 పడతాయి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్నటువంటి క్లాత్ ఉంది కదండి, దానిపైన గ్లూగన్ హెల్ప్ తోటి వీటిని అతికించేసుకోవాలి. ఫింగర్ గ్యాప్ ఇచ్చుకుంటూ అతికించుకోవాలండి. కొంచెం గ్యాప్ ఇస్తేనే అందంగా ఉంటుంది. మరీ పక్కన పెట్టేసినా కూడా అంత నీట్గా ఉండదు. కనీసం ఒక ఫింగర్ గ్యాప్ ఉండేలాగా చూసుకొని అతికించుకోండి. ముందుగానే నేను కొలుచుకొని ఎన్ని పడతాయని కొలుచుకొని దాన్ని బట్టి నేను కట్ చేసుకున్నానండి. ఈ మాత్రం సైజ్ అయితే అందరి గుమ్మాలకి సరిపోతాయి. చూసారు కదండి, మనం ఏ మాత్రం ఎలాంటి డిజైన్గా ఏమీ వేయలేదు, జస్ట్ ఓన్లీ బ్లౌజ్ పీస్ తోటి తయారు చేసాము. మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీలో ఎంతమంది ట్రై చేశారో కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.